విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అందరూ కలిసి రావాలన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు. అనకాపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్ ను ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ బాబురావుతో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఒకవైపు స్టీల్ ప్లాంట్, మరోవైపు అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ పార్కు వ్యవహారంలో ప్రజలైతే అష్టకష్టాలు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు మొండిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై పోరాటం చేస్తామని చెప్పి కూడా రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల బాబురావు తెలియజేస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఆ బల్క్ డ్రగ్ పార్కుకి సంబంధించి కానీ ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకవైపు స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అంటూనే ప్రైవేటీకరణకు అడుగులేస్తుందని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ కూడా పోరాటం చేస్తుంది. దాన్ని మీరు ఎలా పరిరక్షిస్తారు? దీన్ని ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీని ఏ స్థాయిలో ఉందంటే ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్. వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు, వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటారు, వాళ్ళ అన్ని ల్యాండ్స్ పోగొట్టుకుంటారు. ఇదంతా కూడా కేవలం ఒక కార్పొరేట్ వర్గాలకి దోచి పెడతానికి చేస్తున్నటువంటి ఒక పన్నాగం. నేను ఎక్కడ బాధపడలేదు. 2024 ఎలక్షన్స్ ముందు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు చెప్పిన మాటలు ఒకసారి మీ టీవీల్లో వినిపించండి. చాలా బాధాకరం. అది ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ఒక ఉక్కు, ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి స్టీల్ ఫ్యాక్టరీ అని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఆ ఫ్యాక్టరీని ఈ రకంగా దుస్థితి తీసుకురావటం. ఇప్పుడు కూడా ప్రైవేటు పరం చేయడం లేదు, కేవలం కొన్ని విభాగాలను మాత్రమే కాంట్రాక్ట్లకు ఇస్తున్నామని క్లోజర్ అని చెప్తున్నాడు మినిస్టర్ గారు. ఎవరో కుమారస్వామి గారు నాకు రాసిన లెటర్లోనే క్లోజర్లో ఉందని చెప్తున్నారు. పంకజ్ చౌదరి గారు క్లోజర్లోనే ఉందని చెప్తున్నారు. ఇంకా ఏం ఉదాహరణ కావాలి మీకు? ఇంకా వీళ్ళు మాట్లాడే మాటలకి ఏ మాత్రం కూడా పొంతన లేదు, అర్థం లేదు, పాడు లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దీని మీద ఆలోచించాలి. విశాఖపట్నంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించాలి, కార్మిక సంఘాలు ఆలోచించాలి, మాలాంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలి. దీని మీద ఒక ప్లాన్ తయారు చేసి ప్రణాళిక ద్వారా దాన్ని పరిరక్షించుకుంటానికి ఏం చేయాలో నా వంతు మాత్రం నేను కేంద్రంలో కూడా ప్రధానమంత్రి గారిని, మిగతా అందరూ స్టీల్ మినిస్టర్ గారిని అందరిని కలిసి దుస్థితి ఈ రకంగా ఉంది, మరి ఇక్కడ మరి చాలా ఆందోళన వస్తుంది అని చెప్పడానికి అయితే నేను ముందుకెళ్తాను. మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అంటే ఇప్పటికే వామపక్ష పార్టీలు ఆపాలని మా పార్టీ ఎప్పటి నుంచో ఎంతో త్యాగాలు చేస్తుంది. ఎన్నో ఏంటంటే వాళ్ళు ప్రణాళికలు చేశారు, కానీ మా పార్టీ అధికారంలోకి రాలేదు. కాబట్టి మా చేతుల్లో ప్రస్తుతానికి లేదు. ఉన్నది కూటమి ప్రభుత్వం చేయాలి, అలాగే బీజేపీ ప్రభుత్వం చేయాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ముందుకొచ్చి చేస్తేనే ఈ పని అవుతుంది, కాబట్టి లేకపోతే అవ్వదు. రైట్. ఇక అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, భూసేకరణ కూడా చేస్తుంది. గత 15-16 రోజులుగా అక్కడ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. గతంలో మీరు పాయకరావుపేట ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మత్స్యకార గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆందోళన, ఇది ఎంతవరకు వాస్తవం? వాస్తవం కాదు, ట్రూత్. ఎందుకంటే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ అనేది నిజంగా దేశంలో ఎక్కడ ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితుల్లో, రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతంలో కూడా ఒప్పుకోకపోతే, మా దగ్గర దురదృష్టవత్తు వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, ల్యాండ్స్ ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు కాబట్టి, అమాయకులు కాబట్టి, దేన ప్రజలు కాబట్టి వీళ్ళ దగ్గర పెట్టేస్తే పోద్దనే ఉద్దేశంతో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని పెట్టడానికి ముందుకొచ్చారు. చాలా మోసం, చాలా ద్రోహం. మరి మత్స్యకారులు వేల మంది ప్రాణాలు పోయే అవకాశం వస్తుంది. ఆ వాసన తగిలితేనే ప్రాణాలతో ఎవరు మిగలరు. కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఎంపీ రాజ్యసభగా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తాను. నేను కూడా తప్పనిసరిగా వెళ్తాను. దాని మీద ఏం చేయాలో ప్రణాళిక తయారు చేసి ముందుకెళ్తాం. నిన్న హోంమంత్రి అనితను కూడా చాలా తీవ్ర స్థాయిలో నిర్బంధించడం జరిగింది. మా గ్రామాల్లోకి రావద్దంటూ కూడా మత్స్యకారులందరూ అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ 10 మంది వస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు. కానీ అక్కడ మత్స్యకారులు అయితే మాత్రం దీని పనులు ఆపాలని చెప్తున్నారు. అది సాధ్యమవుతుంది? ఇప్పుడు ఆవిడ హోంమంత్రి గారు 10 మంది రమ్మన్నారు.
అసలు ఆ 10 మంది ఎందుకు? నువ్వు వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళలేను అక్కడికి, నా కాన్స్టిట్యున్సీ ముందు అది ఆపండి అని చెప్పలేరా? అది బాధ్యత కాదా నేను అడుగుతున్నా. కానీ 25 సంవత్సరాలు ఇంకా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలనుకుంటున్నాను, మీతో పాటు ఉంటాను, మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. మరి 5 సంవత్సరాలు అంటే ఈ పార్కు బల్క్ పార్క్ అనేది ఆగుతుందా? 5 సంవత్సరాలు అన్నారు. 5 సంవత్సరాలు ఎవరి చేతిలో ఉంది? ప్రజలు ఈ సంవత్సరం ఎన్నుకుంటే నెక్స్ట్ ఓడిస్తారు, నెక్స్ట్ ఇంకొకరిని తీసుకొస్తారు. అవన్నీ కళ్ళబుల్లి మాటలు నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. తప్పనిసరిగా దీని మీద చాలా మరి ఉద్యమాలు వస్తాయి, వాళ్ళలో చైతన్యం పెరిగింది, దీని మీద పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి నేను కూడా మద్దతు ఇస్తాను. మీరు నియోజకవర్గంలో పర్యటిస్తారా వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మీరు చూడండి, మా పార్టీ లైను మా లైనే మా పార్టీ లైను. ఓకేనా? థ్యాంక్ యూ.